హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రిక వరల్డ్. బెస్ట్ టైమ్ టు విజిట్ మనాలి. మనాలి ఎలా చేరుకోవాలి, మనాలిలో తప్పక చూడవలసిన ప్లేసెస్ ఏంటి, మనాలిలో ఎక్కడ స్టే చేయాలి, ట్రిప్కి ఎంత బడ్జెట్ కావాలి అన్నది తెలియాలంటే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనాలిని ఏ టైంలో విజిట్ చేసినా డిసప్పాయింట్ చేయదు. ఒక్కో సీజన్లో ఒక్కో విధంగా ఉంటుంది. ఎవరైతే స్నోఫాల్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారో బెస్ట్ టైం డిసెంబర్ టు మార్చ్. మనాలిలో అన్ని ప్లేసెస్ స్నోతో కవర్ అయి ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ ఈ టైంలో చాలా యాక్టివిటీస్ క్లోజ్ అవుతాయి. మనాలిని కంప్లీట్గా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే బెస్ట్ టైం ఏప్రిల్ టు జూన్. ఈ టైంలో హాలిడేస్ కాబట్టి టూరిస్ట్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. జూలై టు సెప్టెంబర్ రైనీ సీజన్లో కూడా మనాలి చాలా బాగుంటుంది. కానీ ఈ టైంలో వస్తే చాలా డేంజరస్. ఈ సీజన్లో ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూ ఉంటాయి. అంతేకాక మనం వెళ్ళిన రోజు వర్షం పడితే రూమ్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అక్టోబర్ టు నవంబర్లో కూడా మనాలి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వర్షాలు పడి మనాలి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ టైంలో రూమ్స్ అన్ని లో కాస్ట్లో ఉంటాయి. మనాలిని ఎలా రీచ్ అవ్వాలి? తక్కువ బడ్జెట్లో మనాలిని రీచ్ అవ్వాలంటే ట్రైన్ బెస్ట్ అప్ టు ఢిల్లీ. అండ్ ఢిల్లీ టు మనాలికి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. 12 to 13 hours జర్నీ ఉంటుంది. తక్కువ బడ్జెట్లో అయినా ఎక్కువ డేస్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. మనకి ఎక్కువ లీవ్స్ దొరకకపోతే కొంచెం అమౌంట్ సేవ్ చేసుకుని ఫ్లైట్కి వెళ్ళడం బెటర్. మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నాం వైజాగ్ టు ఢిల్లీ. ముందే ప్యాకేజ్ మాట్లాడుకున్నాం. డ్యూరేషన్ వచ్చేసి 5 nights and 6 days. దే విల్ కవర్ మనాలి, సోలాంగ్ వ్యాలీ అండ్ కసోల్. ఆ జర్నీ 22nd March మార్నింగ్ స్టార్ట్ చేసాం. అండ్ మేము ఢిల్లీ రీచ్ అయిన తర్వాత ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు మాకు ఒక లొకేషన్ షేర్ చేశారు. అండ్ అక్కడికి బస్ పంపించారు. మేము అరౌండ్ ఈవినింగ్ 6:37కి బస్ ఎక్కేసాం. 8కి అలా మా జర్నీ స్టార్ట్ అయింది. నేషనల్ హైవే మీదుగా అంబాలా, చండీగఢ్, బిలాస్పూర్, మండి అండ్ కులు టౌన్స్ క్రాస్ చేసి ఫైనల్లీ మా డెస్టినేషన్ మనాలి మార్నింగ్ 10 కల్లా రీచ్ అయిపోయాం. ప్యాకేజ్ వచ్చేసి 6,000 per head. 3 days వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ ఈజ్ ఓకే. నార్త్ ఇండియన్ స్టైల్ థాలీ ఉంటుంది. నైట్ వచ్చేసి బోనఫైర్ అండ్ డీజే పెడతారు. డే 1 ఇన్ మనాలి. ఫస్ట్ డే వచ్చేసి మేము మనాలిలో హడింబాదేవి టెంపుల్, మ్యూజియం ఆఫ్ హిమాచల్ కల్చర్ అండ్ ఆర్ట్, వన్ విహార్, ఓల్డ్ మనాలి అండ్ జోగ్ని వాటర్ ఫాల్స్ చూసాం. హడింబాదేవి టెంపుల్ దేవదారు వృక్షాల మధ్య ఉంటుంది. ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పక్కనే ఘటోద్గచును టెంపుల్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్ ఆపోజిట్ లోనే మ్యూజియం ఆఫ్ హిమాచల్ కల్చర్ అండ్ ఆర్ట్ ఉంటుంది. యాక్చువల్లీ మేము ఇది విజిట్ చేయలేదు, బయట నుంచే చూసాం. మీకు మనాలి కల్చర్ తెలియాలంటే ఈ మ్యూజియంని విజిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వన్ విహార్. దేవదారు వృక్షాలతో నిండి ఉంటుంది. ఇవి ఒక మెడిసినల్ ప్లాంట్స్. వీటి మధ్య చాలా ప్రశాంతంగా ఉంటుంది. తరువాత మేము ఓల్డ్ మనాలి మూవ్ అయ్యాం. అక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది. ఓల్డ్ టైప్ మోడల్ హౌసెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి జోగ్ని వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ కి కొంచెం దూరం నడవాలి, కానీ పైనుంచి వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. డే 2 ఇన్ మనాలి. సెకండ్ డే మేము కవర్ చేసిన ప్లేసెస్ కుల్లు టౌన్, సోలాంగ్ వ్యాలీ అండ్ మాల్ స్ట్రీట్. కులు వ్యాలీలో మనం జిప్ లైన్ అండ్ పారాగ్లైడింగ్ చేయొచ్చు. సోలాంగ్ వ్యాలీ. ఈ ప్లేస్ సోలాంగ్ విలేజ్ అండ్ బియాస్ నదికి మధ్య ఉంటుంది. వింటర్లో కూడా ఓపెన్లో ఉండే ఒకే ఒక స్నో పాయింట్ ఇది. సోలాంగ్ వ్యాలీలో కూడా అడ్వెంచరస్ ఈవెంట్స్ జరుగుతాయి, లైక్ యాక్ రైడింగ్, స్కీయింగ్ అండ్ టైర్ స్లైడింగ్. వింటర్లో వస్తే ఈ ప్లేస్లో మనం స్నోఫాల్ చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మాల్ స్ట్రీట్. దీన్ని మాల్ రోడ్ అని అంటారు. చాలా బిజియెస్ట్ ప్లేస్ ఇన్ మనాలి. ఇక్కడ షాపింగ్ అండ్ ఫుడ్ చాలా బాగుంటుంది. డే 3 ఇన్ మనాలి. థర్డ్ డే మేము కసోల్ అండ్ మణికరణ్ చూసాం. మణికరణ్ ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ పార్వతీ వ్యాలీలో బియాస్ మరియు పార్వతీ నదుల మధ్య ఉంది. ఈ ప్లేస్ ఒక గురుద్వారా. ఇక్కడికి ఎక్కువ పంజాబియన్స్ వస్తారు. అండ్ నెక్స్ట్ కసోల్. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. అసలు కసోల్ అనేది అసలు డిఫరెంట్ వైబ్ ఉంటుంది అక్కడ. కసోల్లో మేము టెంట్ హౌస్లో ఉన్నాం. నియర్ బై బియాస్ రివర్. ఫీల్స్ లైక్ హెవెన్. అండ్ మేము కసోల్లో హోలీ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆ రోజు నైట్ అంతా ఫుల్ డీజే సాంగ్స్, హోలీ చాలా చాలా ఎంజాయ్ చేసాం. లాస్ట్ డే 3 days ట్రిప్ బాగా ఎంజాయ్ చేసాం. అండ్ లాస్ట్ వచ్చేసేటప్పుడు రివర్ రాఫ్టింగ్ చేసాం. అండ్ అక్కడ బియాస్ రివర్లోనే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ బ్యాక్ టు ఢిల్లీ. అండ్ ఢిల్లీ నుంచి హోమ్కి వచ్చేసాం. ఇదండి మా మనాలి టూర్.